మీకు సీరియల్స్ కానీ, సీరీస్‌లు గాని చేస్తారు గదా! చేసినప్పుడు అంటే మీకు ఎక్కడ మనం పెడతారు క్యాపిటల్ పెడతారు ఆబ్వియస్‌గా ప్రొడ్యూసర్ అన్నప్పుడు. ఆ క్యాపిటల్ ఎక్కడ రిస్క్ ఉండదా మీకు? సీరియల్స్‌లో అంటే ఇప్పుడు వరకు అంటే టచ్ వుడ్ మనకెక్కడ అది జరగల. అహా! అంటే సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశాం కాబట్టి హ్మ్. మనకెక్కడ జరగల. హ్మ్. సో, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే పోతాయి. హ్మ్. ఒక సీరియల్స్‌లో కోట్లు, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు. అంటే ఎలా సార్? అంటే మీకు అంటే మనకేమవుద్దంటే ఫస్ట్ ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ మనకొక 1 ½ లాక్ ఎపిసోడ్‌కి ఇచ్చారనుకోండి. హ్మ్. మనకి 3-4 లాక్స్ పడొచ్చు హ్మ్. ఎపిసోడ్‌కి. హ్మ్. అట్లా ఒక 50 ఎపిసోడ్స్ అంటే మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత పెరుగుతుంది? హ్మ్. 50-60 లాక్స్ ఎక్స్‌ట్రా అయిపోతుంది. హ్మ్. సో, మీరు అప్పటికొక 50 ఎపిసోడ్స్. ఆ 50 ఎపిసోడ్‌లు సక్సెస్ కాకపోతే ప్రాజెక్ట్ ఉంటదో ఉండదో తెలీదు. ఈ 50-60 లక్షలు వార్ బర్డెనే కదా మనకి. హ్మ్. అది హ్మ్. పోతది కదా! హ్మ్. హ్మ్. అట్లా నష్టపోతాం. హ్మ్. బట్ మీకైతే అలా ఎక్కడ జరగల. ఎప్పుడు ఎప్పుడు జరగలేదు. జరగల. హ్మ్. అయితే ఇప్పుడు ఈ సీరియల్స్ అనే దగ్గర ఏంటంటే ఒకటి మీరు సక్సెస్ అయిన తర్వాత ఒక టాప్ రేటెడ్ వచ్చేసిన తర్వాత టీఆర్‌పీ నిలబెట్టుకోవాలి. మీరన్న క్వాలిటీ అనేది సస్టైన్ చేస్తా ఉండాలి. ఇన్ని రకాల ఆర్టిస్టులకి వీళ్ళకి చూసుకుంటా ఉండాలి. ఇన్ని ఉన్నాయి గదా! సో, ఇవన్నీ కాకుండా 18 అవర్స్ వర్క్ చేస్తూ ఉండాలి. బట్ ఒక ప్రొడ్యూసర్ కింద ఉన్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టే అది ఇంకా రౌండ్ ద క్లాక్. సో, కొన్ని సంవత్సరాల తరబడి ఇలా ఒక హిట్ మెగా సీరియల్ నడిపిస్తూ వాటికి అంకితం అయిపోయి ఉండడం అంటే, అంటే 18 అవర్స్ పనిచేయడం అంటే అది అలవాటయిపోతదా? లేదంటే ఆ స్ట్రెయిన్ ఎలా తీసుకోవాలి దాన్ని? అది మొన్న నాగబాబు గారి దగ్గరికెళ్తే అదే అన్నారు. "ఈడు హ్మ్. మొండోడు ఈడు. సీరియల్ అనేది అసలు ఎంతమంది నేనే పారిపోయి వచ్చాను. ఒకటి చేసి వద్దురా జీవితంలో సీరియల్ అని. అలాంటిది ఈడు చావు రేవో తేల్చుకొని ఇది ఉండాలని అలాగ ఎక్కడో ఒక డెడికేటెడ్‌గానో లేదా మూర్ఖంగానో హ్మ్. ఉండి పని చేసుకొని వెళ్ళిపోతున్నాడు కాబట్టి సర్వైవ్ అవుతున్నాడు. హ్మ్. లేకపోతే కాదు హ్మ్. అని చెప్పి. ఆయన ఎందుకంటే ఆయన నా లైఫ్‌లో ఆయన ఒక ఆయనండి. హ్మ్. ఆయన నాగబాబు దగ్గర గారా? ఎళ్లి కలిసిన ప్రతిసారి ఒక కొత్త ఎనర్జీ ఉంటది. నాగబాబు గారు. భలే హ్మ్. మోటివేట్ చేస్తారు. హ్మ్. భలే ఇన్స్‌పిరేషనల్‌గా మాట్లాడతారు. హ్మ్. రామ్ ఇలా చెయ్యి, ఇలా హ్మ్. చెయ్యి, ఇలా హ్మ్. ఉండు. హ్మ్. ఇలా అని అంటే ప్రతిసారి నేను ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు టైం దొరికినా ఒకసారి ఎళ్లి కలుస్తా. హ్మ్. ఎంత మోటివేషన్ అంటే ఆయన నుంచి అంత హ్మ్. మోటివేషన్ దొరుకుద్ది. హ్మ్. నాకు ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం మురళీమోహన్ గారు. హ్మ్. తర్వాత నేను అలా నిలబడి ఏదైనా గట్టిగా అంటే స్ట్రగుల్ అయినా కానీ నిలబడాలనే దానికి నాగబాబు గారు. హ్మ్. వాళ్ళిద్దరే నన్ను అలాగా అంటే ఆయన ఎప్పుడు నన్ను ఆల్వేస్ నాకు ఎప్పుడైనా ఒక సజెషన్ కావాలని నాగబాబు గారు అడుగుతా. అడుగుతారు. హ్మ్. రామ్ ఇలా చెయ్యి. హ్మ్. ఇది ఇది కరెక్టు. హ్మ్. నేను ఇన్నాళ్ళు జీ నుంచి బయటికి రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆయన ఎప్పుడో "నువ్వు సెక్యూర్‌గా ఉన్నావు. హ్మ్. నీకు రిస్క్ చేయకూడదు అనుకుంటున్నావు. హ్మ్. డూ రిస్క్. హ్మ్. వద్దు అలా ఉండొద్దు. హ్మ్. నువ్వు చెయ్యి. హ్మ్. బయటికెళ్ళు. పని చెయ్యి. గ్రో హ్మ్. అవ్వు. హ్మ్. నువ్వేంటంటే నువ్వు ఏదో డిప్లొమాటిక్‌గా బిహేవ్ చేస్తున్నావు. బావుంది అనుకుంటున్నావు. ఆ! దట్ ఈస్ నాట్ లైఫ్" హ్మ్. అని చెప్తారు. హ్మ్. అయినా కూడా ఏదో ఉన్న ఎమోషన్ బాండేజ్‌తో మనం మరేమన్నా వచ్చే ఆలోచన ఏం లేదా? అంటే నాకంటే అండి నిజంగా మనం ఏ స్టేజ్‌లో మనం ఎక్కడ స్టార్ట్ అయింది లైఫ్, హ్మ్. ఈరోజు ఏ స్టేజ్‌లో ఉన్నాం అనేది మీకు తెలుసు. హ్మ్. సో, అంత స్టేజ్ క్రియేట్ చేసింది డెఫినెట్‌గా అను మేడం. మీరు నా లైఫ్‌లో నీకు పేరెంట్సా అను మేడం అంటే నేను అను మేడం అని చెప్తాను. హ్మ్. ఎందుకంటే పేరెంట్స్ మనకి బర్త్‌నిస్తారు. హ్మ్. కెరియర్‌నివ్వరు. హ్మ్. కానీ ఆవిడ నాకు కెరియర్‌నిచ్చింది. హ్మ్. ఒక పాయింట్‌లో ఆళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే నేను అను మేడమే గొప్ప అని చెప్తాను. హ్మ్. నేను ఎందుకంటే ఎన్నో సార్లు అంటే ఈ విషయం ఒకవేళ ఎక్కడైనా మాట్లాడితే ఆబ్లిగేటింగ్‌గా ఫీల్ అవ్వకూడదని లేదా శ్రీరామ్ ఇంకో సీరియల్ కోసం చూస్తున్నాడనో అనుకుంటారని నేను ఎప్పుడు ఆవిడ గురించి మాట్లాడలేదు గానీ షీ ఈస్ హ్మ్. గాడెస్ట్ అండి. హ్మ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనెప్పుడూ ఆవిడకి చాలా రుణపడి ఉన్నాను. యెస్. ఎందుకంటే నేను మీరు నమ్మరు. నేను బిగినింగ్‌లో ఆవిడతో పని చేసేటప్పుడు కూడా ఫోన్ ఇలా నేల కొట్టి ఆవిడ ఎదురుగుండా చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి. హ్మ్. ఓ 12, 13 ఫోన్‌లు పగలగొట్టా. అప్పుడు కూడా అలాగే ఉండేవాడిని. ఆ! ఆవిడ దగ్గర నేర్చుకుందండి పేషెన్స్. ఇంతకుముందు అదే నాగబాబు గారు చెప్పినట్టు ఆ! అంటే మనం ఒక ఛానెల్‌లో అంటే లేదండి. అది ఉంటేనే ఒక కాదు ఒక కదా! ఎమోషన్ బాండ్ ఆవిడతో హ్మ్. మాకున్నది హ్మ్. ఏంటంటే హ్మ్. నిజంగా మాకు ఎలాంటి హ్మ్. సమ్‌టైమ్స్ మీరు నమ్మరు. కొన్ని కొన్ని మేము హ్మ్. లాస్ట్ కూడా ప్రాజెక్ట్‌లు పని చేసాం. హ్మ్. ఎందుకంటే కేవలం మేడం మాకింత ఇది కెరియర్‌నిచ్చారు. హ్మ్. ఒక ప్రాజెక్ట్‌లో అంటే ఓవరాల్‌గా మనం చూసుకోవాలి. యెస్. యెస్. ప్రాఫిట్‌లో ఉన్నామా, అవును. లాస్‌లో ఉన్నామా అవును. తప్పితే అవును. ఒక ప్రాజెక్ట్‌లో లాస్ వచ్చిందని చెప్పి మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు. హ్మ్. కాబట్టి అదేమీ లేదు. బట్ హ్మ్. ఎందుకంటే అంటే కెరియర్‌ని ఆవిడ అలా తీసుకెళ్ళి హ్మ్. పెట్టింది. ఒక స్టేజ్, ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేశారు కదా! సో, హ్మ్. అది ఎక్కడో తెలియని ఒక గ్రాటిట్యూడ్, ఒక ఎఫెక్షను, ఒక హ్మ్. ఎమోషన్‌తో హ్మ్. మేము లాక్ అయిపోయాం.